యా బాయ్స్ అండ్ గర్ల్స్ కమ్ అవుట్ టు ప్లే. రండి రండి, మీ ఇంటికాడ కాదు మా ఇంటికాడ కాదు, స్విమ్మింగ్ పూల్ ఆడుకుందాం. హే ఏ ఈత కొట్టుదాం కదా. యా ఏడివే మీకోసం అయితే అప్డేట్ తీసుకురావడం జరిగింది. బట్ ఏంటంటే తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి సచివాలయం ఉంది కదా భయ్య, ఉంది. సచివాలయానికి ఇంటర్నెట్ కనెక్షన్ కట్, నెట్వర్క్ బంద్. ఏంటి షాక్ అవుతున్నారా? బట్ యా నిజం అండి, కొన్ని కోట్లలో బిల్లులు రావడం జరిగిందంట. కరెంట్ కత్తిరించారంట, నెట్వర్క్ ఆఫ్ చేసిరంట. అయ్యయ్యో. నిపుణ నెట్వర్క్ సంస్థ వారు చెప్పడం జరిగింది, కోటాలో బిల్లులు ఉన్నాయి, బకాయింపులు చెల్లించాలి, లేదంటే ఇక అంతే అని చెప్పేసి సీరియస్ అయ్యి ఇంటర్నెట్ మొత్తం కట్ చేసినట్టుగా తెలుస్తుంది సచివాలయానికి. పిల్లమరి రాజా వేసుకుందామా నెట్వర్క్, మనకు కాదు కానీ. సో చూశారు కదా, అంటే ఏంటంటే రాష్ట్రం చాలా అంటే చాలా అప్పులో కూరుకుపోయిందని చెప్పడానికి ఇదొక నిదర్శనంగా అది భయ్యా. అంతే ఇక అంతే, ఓకేనా. సో అదేవిధంగా మరొక అప్డేట్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణలోని ఆరోగ్యశ్రీ కార్డు జల్దీ మస్తు తొందర రిలీజ్ చేయాలని చెప్పేసి సీఎం గారు సచివాలయంలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది కలెక్టర్లకి, ఇంకా డిపార్ట్మెంట్ హై అధికారులకు, వీళ్ళందరూ కూడా. బట్ ఏంటంటే ఇక చాలామంది అంటే ఓ మై గాడ్ నా ఆధార్ కార్డు పోయింది, ఓ మై గాడ్ అని చెప్పేసి లింకు చేయాలా ఆధార్ కార్డు కూడా అని అంటుంటారు. బట్ అలాంటి అపోహాలు అస్సలు పెట్టుకోకండి, ఓకేనా. ఆధార్ కార్డుతో సంబంధం లేదంట. ప్రతి ఒక్కరు కూడా హెల్త్కి సంబంధించినటువంటి డిజిటల్ ప్రొఫైల్ తయారు చేయాలని చెప్పేసి సీఎం గారు ఒక సూచన ఇచ్చినట్టుగా జరిగిందనమాట. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్లో అవసరం అయితే హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లకు కూడా మీటర్ పెంచు అంటే జీతం కూడా పెంచాలన్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో జల్దీగా ఆరోగ్యశ్రీ కార్డులను మంజూరు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలుస్తుంది. కొట్టండి గట్టిగా చాలన్నమాట. సో అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ని అట్లా రౌండప్ చేసి